నల్లమల సాగర్ అనుసంధాన పథకంపై తెలంగాణ ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో గోదావరి నదీ జలాల యాజమాన్య సంస్థ చైర్మన్ పద్మాదోజా విజయవాడకు వచ్చారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన గోదావరి పరివాహక ప్రాంతంపై అవగాహన పెంచుకోవాలని నిర్ణయించారు. ఆదివారం ప్రకాశం బ్యారేజ్ని సందర్శించారు. పట్టిసీమ నుంచి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు కృష్ణానదిలో కలిసే చోటును కూడా పరిశీలించారు. ఇవాళ ఈఎన్సీ నరసింహమూర్తితో గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. సాయంత్రం రాజమండ్రికి వెళ్తారు. ఈ నెల 15వ తేదీన పెదవాగును పరిశీలిస్తారు. ఇక సీఎం చంద్రబాబును పద్మాదోజా గ్యాంబా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టిన జల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ చర్యల గురించి దోజే గ్యాంబాకు చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అవే సంస్థ ద్వారా జలవనరుల వివరాలు రియల్ టైంలో నమోదు చేస్తున్నట్టు తెలిపారు.